నమస్కారం, నేను చందన. టీసాట్ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీధర్ సిద్ధి, సైంటిస్ట్, ప్లాంట్ బ్రీడింగ్, వ్యవసాయ పరిశోధనా స్థానం, కూనారం, పెద్దపల్లి జిల్లా. వారిని అడిగి వరి సాగులో మెలకువల గురించి ఈరోజు మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీధర్ గారు, వరి సాగులో నాణ్యమైన విత్తనోత్పత్తి ప్రాముఖ్యత ఏంటి అసలు? మామూలుగా వరి అనేది స్వపరాగ సంపర్కం జరుపుకునే మొక్క. అందువల్ల ఇప్పుడు ఎక్కువగా మన రైతుల పొలాల్లో ఉన్నటువంటి అన్ని కూడా సూటి రకాలే. అయితే కనుక మనము సూటి రకాలు కనుక రైతు స్థాయిలో కూడా విత్తనోత్పత్తి అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎందుకంటే రైతులు ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఈ విత్తనాలు కొనుగోలు చేసుకుని వాడడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళకి పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా నాణ్యమైన విత్తనం అనేది వాళ్ళ రైతులకు దొరకకపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. అందువల్ల దానివల్ల కొన్ని మెలకువలు తీసుకున్నట్లయితే కనుక మనకి రైతు స్థాయిలో సులువుగా విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే కనుక వాళ్ళకి కొనుగోలు ఖర్చులు తగ్గడమే కాకుండా నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. అయితే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వరి విస్తరణ ఎక్కువ విస్తీర్ణంలో సాగుతున్నందున ముఖ్యంగా ఈ వరి విస్తరణకి ముఖ్యంగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన స్థానాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, తర్వాత ప్రైవేటు సంస్థ, మన ప్రైవేటు విత్తన కంపెనీలు కూడా మనకి ఈ విత్తనోత్పత్తి చేసేసి మనకి నాణ్యమైన విత్తనాన్ని అందిస్తున్నాయి. కానీ ఈ విత్తనాలు అనేవి మన తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణానికి సరిపోవు. అందువల్ల రైతు స్థాయిలో కూడా ఈ రైతులు విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే కనుక మనకి ఈ రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే సూటి రకాలు, హైబ్రిడ్ వరి విత్తనాలకు సంబంధించి విత్తనోత్పత్తికి ఎటువంటి నేలల్ని లేదంటే పొలాల్ని ఎంచుకోవాలి? ముఖ్యంగా రైతులు ఈ సూటి రకాల విత్తనోత్పత్తి కావచ్చు, అదేవిధంగా హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి కావచ్చు, వాటికి గాను ముఖ్యంగా మన మంచి నీటి సౌకర్యంగా కలిగినటువంటి సారవంతమైన నేలలు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఎన్నుకున్నప్పుడే మనకి విత్తన నాణ్యత అనేది బాగుంటుంది. ఓకే, వరి సూటి రకాలు ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ముఖ్యంగా మనకి రకాల యొక్క మన కాల పరిమితిని బట్టి కానీ వాతావరణ పరిస్థితులను బట్టి మనము ఈ రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనకి ఏంటంటే ఆ రకాల యొక్క లక్షణాలు అనేది ప్రస్ఫుటంగా వ్యక్తీకరించబడతాయి. అందు గురించి ఏంటంటే కనుక మనకి ఆ రకాల యొక్క కాల పరిమితిని బట్టి మనము ఈ రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా రైతులు ఏంటంటే చేయాలంటే కనుక మనకి ముఖ్యంగా ఈ రకాల ఎంపికలో ముఖ్యంగా ధృవీకరించబడినటువంటి విత్తనాలు ఎన్నుకున్నప్పుడు మనకి ఈ నాణ్యమైన విత్తనోత్పత్తి సాధించుకోవచ్చు. ఓకే, ఈ వరి సూటి రకాల విత్తనోత్పత్తిలో జనరల్గా విత్తన మోతాదు ఎంత ఉండాలి? ముఖ్యంగా ఈ రైతు స్థాయిలో మనము విత్తనోత్పత్తి కావచ్చు, తర్వాత మామూలుగా చేసుకున్నప్పుడు కూడా ఈ విత్తనోత్పత్తి అనే మన విత్తన మూత తీసుకున్నట్లయితే కనుక సన్నగింజ రకాలకైతే కనుక 20 కిలోలు, అదేవిధంగా దొడ్డు గింజ రకాలకైతే కనుక మన 25 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకు విత్తన శుద్ధి కూడా చాలా ముఖ్యమైన అంశము. ఈ విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే కనుక మెట్ట నారుమల్లకైతే కనుక ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి వాటిని తడితో పట్టించేసి ఆరబెట్టుకొని మనం నారుమల్లో చల్లుకోవాలి. అదేవిధంగా మన దంప నారుమల్లకైతే కనుక 1 కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బెండజిమ్ కలిపి మన నీటిలో కలిపేసేసుకొని మనము తర్వాత 24 గంటల తర్వాత మండగట్టుకొని నానబెట్టుకున్నట్లయితే కనుక మనకి నానబెట్టుకోవాలి. ఒకవేళ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనకి కొన్ని వర్షాకాలం పండించినటువంటి పంటను వెంటనే మనం విత్తనంగా వాడుకోదలుచుకున్నట్లయితే కనుక ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి KNM 118 కావచ్చు, MT 1010, తర్వాత JGL 24423 అనే రకాలకి నిద్రావస్థ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ నిద్రావస్థను తొలగించుకోవడానికి 1 లీటర్ నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రికామ్లాన్ని మనం కలిపినటువంటి ద్రావణంలో ఈ కిలో విత్తనాన్ని నానబెట్టుకున్నట్లయితే కనుక మనకి ఈ నిద్రావస్థను తొలగించుకొని ఆ తర్వాత నారుమల్లలో మనం విత్తనాన్ని చల్లుకోవడానికి ఉంటుంది. ఓకే, నారుమడిలో ఇంకా ఏమైనా శ్రద్ధ వహించాల్సి ఉంటుందంటారా? ముఖ్యంగా నారుమడికి ముఖ్యంగా చేయదలుచున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే కనుక మనకి నారుమడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు 2-3 దఫాలుగా వాటిని దున్నుకొని తర్వాత చదును చేసుకొని నారుమడి తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక ఈ నారుమల్లో మనకు నీరు తీయడానికి, తర్వాత తీసివేయడానికి, తర్వాత పెట్టడానికి కూడా ఈ కాలువలు ఏర్పరచుకొని ఎత్తైన నారుమల్లు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 ఎకరాకి సరిపడే నారుమడికి 2 నుంచి 3 కిలోల యూరియా, తర్వాత అదేవిధంగా 2 కిలోల DAP, తర్వాత 1 కిలో పొటాష్ ఎరువులను మనము నారుమల్లో అంటే దుక్కిలోనే వేసుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏంటంటే నారుమల్లో కూడా మనకి జింకు లోప లక్షణాలు కల్పించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ జింకు లోప నివారణ గాను
మనం ఏంటంటే కనుక నారుమడి తర్వాత జింకు లోప లక్షణాలు కనిపించినప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ని కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనము ఈ జింకు లోప నివారణని మనం సవరించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే 1 ఎకరాకి సరిపడే నారుమడికి మన ఈ నారు తీసే వారం రోజుల ముందర ఏం చేయాలంటే 1 ఎకరాకి సరిపడే నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలు వేసుకున్నట్లయితే కనుక ఆ నారుమల్లో మనము మొగి పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కొలతలు ఇవన్నీ కూడా రైతులు కరెక్ట్గా పాటిస్తున్నారంటారా? వాళ్ళకి అంత అవగాహన ఉంటుందా ఈ విషయాల మీద? ఉంటుందండి, ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక మన ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు తర్వాత మనం నారుమల్లో చాలామంది రైతులు కూడా ఏంటంటే ఈ ఎరువులు వేసుకోరు. చాలామంది రైతులు కూడా ఎరువులు వేసుకోకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల మేము ప్రతి సంవత్సరం కూడా మనం ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వేసుకుంటే కనుక మనకి నారు అనేది ఈ విధంగా మనము ఈ ఎరువు నారుమడిలో చాలామంది రైతులు కూడా ఈ ఎరువుల యాజమాన్య పద్ధతిలోనే పాటించరు. ఒకవేళ పాటించుకున్నట్లయితే కనుక మనము ఈ నారుని ఆరోగ్యవంతంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నారుమల్లో ఈ కలుపు యాజమాన్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనము చేతితో తీసేసుకోవచ్చు. అదేవిధంగా లేదంటే కనుక నారుమల్లో ఈ బిస్బెర్బెక్ సోడియం కానీ తర్వాత సైక్లోబ్యూటైల్ కానీ లేదంటే బ్యూటాక్లోర్ వంటి మందులను వాని కూడా మనము ఈ నారుమల్లో కలుపు నివారణ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎరువుల్లో ఎన్ని రకాలు ఉంటాయి? మీరు చెప్తున్నట్లుగా వాళ్ళు కొంతమంది రైతులు ఎందుకు వదిలేస్తున్నారు వాడకుండా? అంటే మన మామూలుగా అయితే వర్షాకాలంలో చాలామంది రైతులు ఈ ఎరువులను ఎక్కువగా వేసుకోరు. ఎందుకంటే మనకి చల్లటి వాతావరణం ఉండడం వల్ల నారు అనేది ఆరోగ్యవంతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ యాసంగిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది నారుమల్లో. ముఖ్యంగా ఈ యాసంగిలో ముఖ్యంగా ఈ నారుమడికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖమ్మము, నల్గొండ జిల్లాలో తప్ప మిగతా రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అనేటి 10 నుంచి 12 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండడం వల్ల మనకి ఈ చలికి రాత్రి ఉష్ణం తక్కువ ఉండడం వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉండి ఈ నారుమల్లో నారు చనిపోవడం, తర్వాత నారు ఎర్రగా ఉండడము, తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి నారు అనేది చనిపోవడం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే కనుక ముఖ్యంగా ఈ మన వానాకాలంలో ఎలా ఇప్పుడు మనము ఎరువులను సిఫారు చేస్తామో నారుమల్లో, అదేవిధంగా వాటితో పాటు అంటే ఈ నత్రజని ఎరువులు కావచ్చు, తర్వాత పొటాష్ ఎరువులను చేసుకుంటూ తర్వాత భాస్వరం ఎరువును ఇక్కడ నారుమల్లో మనం రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 1 ఎకరాకి మన సరిపడే నారుమడికి మనము ఈ 2 నుంచి 3 క్వింటాళ్ళ మాగిన మన పశువుల ఎరువును వేసుకున్నట్లయితే కనుక ఈ నారు అనేది ఆరోగ్యవంతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ చలి తీవ్రతను మనం అధిగమించుకోవడానికి ఈ నారుమల్లో మనకి చుట్టుపక్కల అంటే 4 దిక్కుల ఇనుప చువ్వలను ఏర్పాటు చేసుకొని వాటిపైన ఈ టార్పలిన్ షీట్స్ కావచ్చు, లేదంటే కనుక యూరియా సంచులతో తయారు చేసినటువంటి పట్టాలను మనము సాయంత్రం పూట పెట్టుకొని పొద్దున తీసినట్లయితే కనుక మనకు ఈ చలి తీవ్రత నుండి ఈ నారుమల్లో మనము నారుని కాపాడుకోవచ్చు. అదేవిధంగా పొద్దున సాయంత్రం పూట ఏంటంటే మనము నీరు పెట్టుకొని పొద్దున పూట ఫ్రెష్ వాటర్ పెట్టుకున్నట్లయితే కూడా నారు అనేది ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా ఈ ప్రధాన పొలంలో నాట్లు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ముఖ్యంగా విత్తనోత్పత్తి చేసేటువంటి ప్రధాన పొలంలో మనము నారు వేసుకునే 15 రోజుల ముందుగానే మంచిగా దమ్ము చేసుకోవాలి. 2-3 సార్లు దమ్ము చేసుకుని తర్వాత ఈ ట్రాక్టర్ లెవరర్తో కానీ లేదంటే కట్టే జంబుతో కానీ మనము లెవెల్ చేసుకోవాల్సిన మన చదును చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చదువు చేసుకున్న తర్వాత చదును చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి బాగా మురుగు దమ్ము జరిగినప్పుడు మనకి ఏంటంటే పిలకలు బాగా తొడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే భూసారాన్ని బట్టి, కాల పరిమితిని బట్టి, తర్వాత రకాలను బట్టి కూడా మనకి ఈ 1 చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు ఉండాలనే దాని మీద కూడా నిర్దేశించబడుతుంది. దీనికి కానీ ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలకైతే కనుక 1 చదరపు మీటర్కి 33 కుదుళ్ళు, మధ్యకాలిక రకాలకు అయితే కనుక 44 కుదుళ్ళు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలకు అయితే కనుక 66 కుదుళ్ళు ఉండేటట్టు మనం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ స్వల్పకాలిక రకాలు 66 కుదులు ఎందుకు ఉండాలంటే కనుక మనకి స్వల్పకాలిక రకాలకి ఈ పిలకలు వేసే సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల మనము దగ్గరగా వేసుకోవడం వల్ల అంటే 1 చదరపు మీటర్కి దగ్గరగా వేసుకోవడం వల్ల ఏమైతే అంటే మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది విత్తనోత్పత్తిలో. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనము నాటుకున్న తర్వాత ఈ ఖాళీ బాటలు కూడా తీసుకోవాలండి. ఖాళీ బాటలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి సుడిదొమ్మ లాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఖాళీ బాటలు అంటే మనకి ముఖ్యంగా ఈ ప్రతి 2 మీటర్లకి 30 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఖాళీ బాటలు తీసుకోవడం వల్ల ఆ ప్రధాన పొలంలో మనకి గాలి వెలుతురు అనేది
మంచిగా ఆడి మనకి ఏంటంటే ఈ చీడపీడల ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ విత్తనోత్పత్తిలో కూడా మనకి ముఖ్యంగా అంటే ఒక్కొక్కసారి మనకి నీరు లేకపోవడము ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ముదురు నారు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక మనము సిఫారసు చేసిన దానికంటే కూడా నత్రజని ఎరువుని ఒక 25% పెంచుకోవాలండి. 25% పెంచుకొని తర్వాత దమ్ములో వచ్చేసి 70%, తర్వాత మన అంకురం దశలో వచ్చేసి 30% మనము యూరియాని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ముదురు నారు నాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక మనకి ముఖ్యంగా ఏం చేయాలంటే మనకి ఈ ఒక్కొక్క కుదిరికి 6 నుంచి 8 మొక్కలు పెట్టుకొని దగ్గరగా నాటుకున్నట్లయితే కనుక ముదురు నారు నాటుకున్నప్పటికి కూడా మనకి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే వర్షం నీరు ఎక్కువగా లేని చోట ముదురు నారు నాటుకోవాల్సి ఉంటుందా? అట్లా కాదండి, మనకి ఏంటంటే ఆ నీరు అనేది అందుబాటులో లేనప్పుడు ఒక్కొక్కసారి రైతులు ఏం చేస్తారంటే కనుక మనం ముదురు నారు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనకు ఇటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇంకా ఈ ఎరువుల యాజమాన్యము సూటి రకాల విత్తనోత్పత్తిలో ఎలా ఉండాలి? ముఖ్యంగా మనకి ఎరువుల యాజమాన్యం అనేది చాలా ప్రధానమైన అంశము. ఎందుకంటే కనుక ముఖ్యంగా ఇప్పుడు తీసుకున్నట్లయితే కనుక మనకి ఈ ఎరువులతో పాటుగా అంటే మనకి పచ్చరొట్ట ఎరువులు కావచ్చు, తర్వాత రసాయనిక ఎరువులతో పాటుగా పచ్చరొట్ట ఎరువులు వేసుకోవాలి. అదేవిధంగా మన సేంద్రియ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రసాయనిక ఎరువులతో పాటుగా మనకి పశువుల పేడ కానీ, బాగా మాగినటువంటి పశువుల పేడ కానీ, గొర్రెల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, కంపోస్ట్ ఎరువు కానీ వీటిని వేసుకున్నప్పుడు ఏంటంటే కనుక మనకి ఈ 20 నుంచి 20% వరకు మనం నత్రజని ఎరువులని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పచ్చ రొట్టె ఎరువులు అయినటువంటి జనుము, జీలుగా, తర్వాత పిల్లి పెసర లాంటి మనము పంటలను మనము నాట్లు వేసే 15 రోజులు నాట్లు వేసే ముందర మనము వేసుకొని పూత దశలో మనము కలే దున్నుకున్నట్టయితే కనుక ఈ విధంగా కూడా మన 20 నుంచి 20% వరకు నత్రజని ఎరువులని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఓకే, అలాగే వరికి సంబంధించి నాణ్యమైన విత్తనోత్పత్తికి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మెలకువలు ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా మనతో పాటు డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు ఉన్నారు. పైన కనిపించే నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ ఎలాంటి సందేహాలనైనా నివృత్తి చేస్తారు. డాక్టర్ గారు, మరి కలుపు యాజమాన్యం ఎలా ఉండాలి? ఇంకా ఎరువుల యాజమాన్యం పూర్తి కాలేదండి. అయితే ఇంకొకటి ఏంటంటే కనుక మనకి ఈ నత్రజని ఎరువులు మనం స్వల్పకాలిక రకాలకి, తర్వాత దీర్ఘకాలిక రకాలకి ఈ నత్రజని ఎరువులు ఏ విధంగా మనము భాగాలుగా చేసుకోవచ్చు అనే దాని మీద ముఖ్యంగా ఈ స్వల్పకాలిక రకాలైతే కనుక నత్రజని ఎరువులని 3 సమభాగాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మొదటి భాగం వచ్చేసి మన దమ్ములో వేసుకోవాలి. తర్వాత రెండవ భాగం వచ్చేసి దుబ్బు దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడవ భాగం వచ్చేసి మనకి అంకురం దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అది కూడా ఎప్పుడు వేసుకోవాలంటే యూరియాని మనం అంటే నత్రజని ఎరువులని బురద పదంలో వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి బురద పదంలో వేసేసుకొని తర్వాత మనము 24 నుంచి 38 గంటల తర్వాత మనం నీరు పెట్టుకోవాలి. తర్వాత దీర్ఘకాలిక రకాలైతే కనుక మనకి 4 సమభాగాలుగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ నత్రజని ఎరువులని. మనం చేసుకున్నప్పుడు ఆ అంకురం దశ లోపల మొత్తం భాగాన్ని మనం పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో ముఖ్యంగా ఈ వేపతో పూయబడినటువంటి ఈ నత్రజని ఎరువులు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే సిఫారసు చేసిన మేరకే మనం ఈ నత్రజని ఎరువులను వాడుకోవాలి. అలా కాకుండా మనము ఈ నత్రజని ఎరువులని మనం ఎక్కువ మోతాదులో వాడినప్పుడు పంట ఎత్తు పెరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చీడపీడల ఉధృతి అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ నత్రజని ఎరువులని సిఫారసు మేరకే మనము వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ భాస్వరం ఎరువులు కూడా మనము వాడుకోవాలి. ఈ భాస్వరం ఎరువులను వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ దమ్ములోనే వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఈ కాంప్లెక్స్ రూపంలో ఈ భాస్వరం ఎరువుని వాడడం జరుగుతుంది. అలా వాడుకోవడం వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన పోషకం వచ్చేసి మనకి పొటాష్ అండి. ఈ పొటాష్ అనేది నల్లరేగడి నీళ్ళలో దుక్కిలో వాడుకోవాలి. దుక్కిలోనే మొత్తం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే తేలికపాటి నీళ్ళల్లో అయితే కనుక 2 సమభాగాలు చేసుకొని దమ్ములో ఒక భాగం వేసుకోవాలి. అదేవిధంగా మనం చిరుపొట్ట దశలో మిగిలిన భాగం వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మనకు ఏసంగిలో ముఖ్యంగా ఈ జింకు ధాతు లోప లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది మనకి ఏసంగిలో మనము ఈ విత్తనోత్పత్తి చేసుకున్నప్పుడు. అయితే ఈ జింకు లోప లక్షణాల నివారణ వాటి యొక్క సవరణ గాను ప్రతి సంవత్సరం అంటే ప్రతి యాసంగి కాలంలో మనము ఏం చేయాలంటే కనుక దుక్కిలో
20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ ఎకరానికి చొప్పున మనం దుక్కిలోనే వేసుకోవాలి. ఒకవేళ పైరుపై కూడా మనకి జింకు లోప లక్షణాలు కనిపించినట్లయితే కనుక 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపినటువంటి ఈ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ జింక్ లోప లక్షణాలని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు కలుపు యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం. కలుపు యాజమాన్యం అసలు ప్రాముఖ్యత ఏంటి దానిది? ముఖ్యంగా మనకి కలుపు విత్తనోత్పత్తి పొలంలో చేసే పొలంలో మనకి కలుపు యాజమాన్యం అనేది చాలా ప్రధానమైన అంశము. ఎందుకంటే కనుక ఈ కలుపు సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ విత్తన దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు రకానికి అదేవిధంగా ఆ కలుపుకి మధ్య కాంపిటీషన్ ఉండి మనకి దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల కలుపు యాజమాన్యం అనేది చాలా ప్రధానమైన అంశము. దీనికి గాను మనము ప్రధాన పొలంలో అంటే విత్తనోత్పత్తి పొలంలో నాటిన 3 నుంచి 4 రోజుల తర్వాత ఏం చేయాలంటే కనుక మనం ఈ 1.5 లీటర్ల బ్యూటాక్లోర్ కానీ లేదంటే కనుక 500 నుంచి 600 మన మిల్లీ లీటర్ల పిట్లాక్లోర్ మందును మనము 20 కిలోల ఇసుకలో కలిపి బురద పదంలో చల్లుకున్నట్లయితే కనుక మనము ఈ కలుపు నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కనుక బెన్సల్ఫిరాన్, ఇంకా చాలా మందులు ఉన్నాయండి. బెన్సల్ఫిరాన్ ఈథైల్, తర్వాత పిట్లాక్లోర్ మిశ్రమాన్ని కానీ లేదంటే మన పైరోసల్ఫిరాన్ ఈథైల్, తర్వాత పిట్లాక్లోర్ మిశ్రమాన్ని కానీ, అదేవిధంగా 80 గ్రాముల నుంచి 100 గ్రాముల పైరోసల్ఫిరాన్ ఈథైల్ అనే మందుని 20 కిలోల ఇసుకలో కలిపి మనం బురద పదంలో చల్లుకున్నట్టయితే కనుక మనకి ఏంటంటే మన ఈ కలుపు నివారణ సమర్థవంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ కలుపుకి సంబంధించి యాజమాన్యం కాలాన్ని బట్టి మారుతుందా? అంటే వేసవిలో ఒకలాగా, శీతాకాలంలో ఒకలాగా అలా ఏమైనా మార్చుకోవాల్సి ఉంటుందా? అలాంటి ఏమి ఉండవండి. మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పొలం బట్టి మనకి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మనకి ఈ కలుపు అనేది కొంతవరకు మారే అవకాశం ఉంటుందండి. ఓకే, అలాగే మరి నాణ్యమైన వరి విత్తనోత్పత్తికి నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి? మామూలుగా ముఖ్యంగా మనము ఈ విత్తనోత్పత్తి పొలంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కీలక దశలైనటువంటి దుబ్బు చేసే దశలో, అదేవిధంగా తర్వాత అంకురం దశలో, తర్వాత చిరుపుట్ట దశలో మనము ఈ నీరు అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కనుక మనకి విత్తన నాణ్యత అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ప్రతిసారి ఏం చేయాలంటే కనుక మన విత్తనోత్పత్తి పొలంలో నాటే ముందు పలచగా నీరు ఉంచుకోవాలి. తర్వాత కొంచెం వేనుకున్న తర్వాత అంటే మొన తిరిగిన తర్వాత దుబ్బు చేసే సమయం వరకు కొంచెం పలచగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు మనము నీరు ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన చిరుపొట్ట దశలో అయితే కనుక 5 సెంటీమీటర్ల వరకు మనము వాటర్ ఉంచుకుంటే కనుక మనకి విత్తనోత్పత్తిలో అంటే విత్తన దిగుబడి అనేది తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా మనము వరి కోసే వారం నుంచి 10 రోజుల ముందర మనము మెల్లిమెల్లిగా వాటర్ అంటే నీరు అనేది తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుందండి. కొన్ని సాగు మెరకులో చేస్తుంటారు, కొన్ని ఇంకొక ప్లేసెస్లో అంటే కొన్ని చోట్లకి ఎక్కువ నీరు వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం తక్కువగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా. వీళ్ళిద్దరూ కూడా నీటి యాజమాన్యంలో ఏ దశలో ఎలా ఉండాలి? ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా కీలక దశలైనటువంటి దుబ్బు దశలో వచ్చేసి 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు మందం మనకి పల్చండి పొరలాగా మనకి వాటర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. చిరుపొట్ట దశ అనేది ముఖ్యమైన కీలక దశ అండి. ఇక్కడ చిరుపొట్ట దశలో నీరు అనేది ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అందు గురించి కానీ మనకి ఈ 5 సెంటీమీటర్ల వరకు మనము వాటర్ ఉంటే కనుక మనకి ఈ విత్తనోత్పత్తిలో మన విత్తన దిగుబడి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ వరి విత్తనోత్పత్తిలో బెరకుల్ని ఎలా గుర్తించాలి? ముఖ్యంగా మనకి నాణ్యమైన విత్తనోత్పత్తి ప్రధాన పొలంలో చేయడానికి ముఖ్యమైన పని ఏంటంటే కనుక మనకి బెరుకులు వేయడం. ఈ బెరుకులు అనేది మనకి అసలు రకానికి భిన్నంగా ఉన్నట్టు ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ MT 1010 కానీ KNM 118 అనే రకాలను మనం సాగు చేస్తున్నప్పుడు అంటే విత్తనోత్పత్తి విషయం ప్రధాన పొలంలో విత్తనోత్పత్తి వాటిని ఆ రకాలకు ఎంచుకున్నప్పుడు కనుక వాటి రకాలకు భిన్నంగా ఉన్నటువంటి మొక్కలను వేరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక మనము 3 దశల్లో మనము ఈ విత్తనోత్పత్తి ప్రధాన పొలంలో మనం బెరుకులు వేరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మొదటి దశ వచ్చేసి దుబ్బు చేసే దశ అంటే పిలకలు వేసే సమయంలో. ఈ పిలకలు వేసే సమయంలో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే కనుక ఈ పిలకలు వేసే సమయంలో వచ్చేసేసి
ఈ ఆకు యొక్క రంగును బట్టి కానీ, ఆకు యొక్క పొడవును బట్టి కానీ, ఆకు యొక్క వెడల్పు బట్టి కానీ, అదేవిధంగా ఇతర భౌతిక లక్షణాలను అంటే పంట యొక్క ఎత్తు కానీ ఇవన్నింటి దృష్టిలో ఉంచుకొని మనము బెరుకులు ఏరేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అంటే అసలు రకానికి భిన్నంగా ఉన్న ప్రతి ఒక్క మొక్కని కూడా మనము వేర్లతో సహా తీసేసుకోవాలండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దశ వచ్చేసి పూత దశలో కూడా మనము ఈ బెరుకులను ఏరేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అసలు రకానికి భిన్నంగా మనకి కొన్ని ముందుగా వచ్చే మొక్కలు ఉంటాయి, కొన్ని అంటే తర్వాత లేటుగా వచ్చే ఆలస్యంగా వచ్చే మొక్కలు ఉంటాయి. అంటే అసలు రకానికి భిన్నంగా ఉన్నటువంటి ముందుగా వచ్చే మొక్కలు, అదేవిధంగా ఆలస్యంగా వచ్చే మొక్కల్ని కూడా మనము ఆ వేళ్లతో సహా తీసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చివరి దశ వచ్చేసి గింజ గట్టిపడే దశ. ఈ గింజ గట్టిపడే దశలో కూడా మనము గింజ యొక్క ఆకారాన్ని బట్టి కానీ, గింజ యొక్క పరిమాణాన్ని బట్టి కానీ, కొన్ని గింజలకి ఏంటంటే మనకి తోకలు ఉండే అవకాశం ఉంటుంది, వాటిని బట్టి కానీ, తర్వాత గింజ యొక్క పొట్టు యొక్క రంగును బట్టి కానీ, ఈ విధంగా మనం ఏం చేయాలంటే కనుక ఈ అసలు రకానికి భిన్నంగా ఉన్నటువంటి ఈ మొక్కలను అంటే ఈ గింజ యొక్క భౌతిక లక్షణాలు దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతి భిన్నంగా ఉన్నటువంటి మొక్కలను మనము వేలతో సహా తీసేసుకోవడం వల్ల మనము ఈ విధంగా బెరుకులను ఏరేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడే మనం నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. అలాగే మరి చీడపీడల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి? ముఖ్యంగా వరిలో వచ్చేసేసి మనకి ఉండేటటువంటి చీడపీడలు ముఖ్యంగా మన వరిలో 20 నుంచి 25% వరకు మన రైతాంగాన్ని నష్టపరుస్తున్నట్టుగా మనకి మనం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ సుడిదోమ తర్వాత అదేవిధంగా మొగి పురుగు, ఇటువంటి పురుగు మనకి ఇటువంటి చీడపీడల వల్ల మనకి విపరీతంగా నష్టము రైతాంగానికి జరిగే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి తెగుళ్ళ విషయానికి వచ్చినట్టు కనుక అగ్గి తెగులతో కూడా మనకి ముఖ్యంగా ఈ రైతాంగానికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఓకే, మామూలుగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల చీడపీడలని చూస్తూ ఉంటాం కదా. ప్రస్తుతం ఈ పెద్దపల్లి కోనారం ఏరియాల్లో ఇలాంటి చీడపీడలు ఉంటే కనుక ఏ రకాన్ని గుర్తించారు ఎక్కువ? ముఖ్యంగా మనకి పెద్దపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే కనుక ఎప్పుడైతే రైతాంగము మనము ఆలస్యంగా మనము నార్లు వేసుకోవడం, నాటుకోవడం, తర్వాత విత్తుకోవడం లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కనుక మనకి ఉల్లికోడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ ఉల్లికోడు నివారణ గాను ముందుగా మేము రైతులందరికీ మేము సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి నారుమడి విషయంలో వచ్చినట్లయితే కనుక ప్రతిసారి నారు తీసే వారం రోజుల ముందర ఒక ఎకరాకి సరిపడే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోమని చెప్తున్నాము. ఇలా వేసుకోవడం వల్ల నారుమల్లో అయితే కనుక మొగిపురును అదేవిధంగా ఈ ఉల్లికోడును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మన నాటిన 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో మనము ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకున్నట్లయితే కనుక మనం మొగిపురును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సుడిదోమ వచ్చేసి ముఖ్యంగా సెప్టెంబర్, నవంబర్ మాసాలలో మనకి మన సెప్టెంబర్, నవంబర్ మాసాలు, అక్టోబర్ మాసాలలో మనకి ఎక్కువగా ఈ సుడిదోమ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గాను ముఖ్యంగా ప్రాథమిక దశలో 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ అటువంటి మన కలిపినటువంటి ద్రావణాన్ని పిచికారి చేసుకోవడం వల్ల కూడా ఈ సుడిదోమను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. ఓకే, దివ్య గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటి, మీ ప్రశ్న ఏంటి? మీ ప్రశ్న అడగండి. వరి నాటి 5 డేస్ అవుతుందండి. ఓకే అండి. వరి నాటి 5 డేస్ అవుతుంటే అన్ని రకాల కలుపు ఉందండి. దాంట్లో ఇప్పుడు మీరు ఏం మందు సిఫారసు చేయగలరు? వరి నాటి మీకు 5 రోజులు అవుతుందా అండి? అవునండి. అదేనండి, ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు వరి నాటుకున్న 3 నుంచి 4 రోజుల మధ్యలో నాటుకున్న తర్వాత 3 నుంచి 4 రోజుల మధ్యలో మనము ఇంతకుముందు చెప్పినట్టుగా 35 గ్రాముల చొప్పున ఆక్సాడయాజిల్ అనే మందు దొరుకుతాయండి ఎకరానికి. అది మీరు బురద పొదంలో చల్లుకోవచ్చు, లేదంటే కనుక ఒక 4 కిలోల బెన్సల్ఫిరాన్ ఇథైల్ అదేవిధంగా మన పిట్లాక్లోర్ మిశ్రమ మందుని కానీ కలుపుకొని బురద పదంలో చల్లుకున్నప్పుడు కూడా మనము ఈ కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా మీకు పైరోజోసల్ఫ్రాన్ ఇథైల్ అనే మందు కూడా దొరుకుతుంది. అది 80 గ్రాముల నుంచి 100 గ్రాముల చొప్పున 20 కిలోల ఇసుకలో కలుపుకొని మనము బురద పదంలో చల్లుకొని ఉన్నట్లయితే మీకు ఈ కలుపు నివారణ మీరు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే, అయితే ఈ జనరల్గా ఇలాంటివి ఏవైనా ఈ
ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల్లోపే చేయాలని ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు మీరు 3 నుంచి 4 రోజుల్లోపు చల్లమని అన్నారు, 5 రోజులు అయిందన్నారు. ఇన్ కేస్ కుదరకపోతే ఇంకో 2-3 రోజులైనా, ఇంకో వారం రోజులైనా దాని తర్వాత చేస్తే ఏమన్నా సమస్య? కలుపు సమస్య ఉండే అవకాశం ఉంటుంది. అందు గురించనే ఏంటంటే ఆ స్పెసిఫిక్గా మనం ఆ రోజుల్లో చేసుకున్నట్లయితే కనుక మనకి కలుపు నివారణ తర్వాత ఏమవుతుందంటే కనుక మనము ఈ రసాయనిక మందులతో కలుపు నివారణ చేసుకోకున్నట్లయితే కనుక మనకు చేతితో తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు రైతుకి పెట్టుబడి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కూలీలతో తీసుకున్నప్పుడు. అందు గురించే మనము తప్పనిసరిగా అలా రసాయనిక మందులతోనే మనము ఈ కలుపు నివారణ చేసుకున్నట్లయితే కనుక రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే, ఈ కలుపు అనేది అన్ని చోట్ల ఒకటే రకంగా ఉంటుందా, వేరువేరుగా? రకరకాలుగా ఉంటుందండి. మామూలుగా వెడల్పాకు కలుపు మందులు ఉంటాయి, తర్వాత గడ్డి జాతి కలుపు మొక్కలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఇప్పుడు మనకు గడ్డి జాతి కలుపు మొక్కలకైతే కనుక మనకి ముఖ్యంగా ఈ సైఫ్లోపాప్ బ్యూటైల్ అనే మందును వాడుకోవచ్చు. అదే వెడల్పాకు కలుపు మొక్కల నివారణకైతే కనుక 2,4-D సాల్ట్, సోడియం సాల్ట్ అనే మందును వాడుకోవచ్చు. అలా కాకుండా 2 రకాలుగా ఉన్నప్పుడు అంటే నారుమల్ల కావచ్చు, అదేవిధంగా ప్రధాన పొలంలో 2 రకాలుగా ఈ గడ్డి జాతి మొక్కలు కానీ తర్వాత ఈ మన వెడల్పాకి కలుపు మొక్కలు ఉన్నప్పుడు మనం ముఖ్యంగా బిస్బైర్బ్యాక్ సోడియం అనే మందును మనము 100 మిల్లీలీటర్లు 200 మిల్లీలీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరానికి చొప్పున మనము స్ప్రే పిచికారి చేసుకున్నప్పుడు మనం ఈ కలుపు మందులను మనము కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే, అయితే వరి కోతలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనకి కంకి ఇప్పుడు వరి కోత సమయంలో ముఖ్యంగా ఏంటంటే కనుక నూర్పిడి మనం వరి కోత సమయంలో వచ్చేసి ముఖ్యంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వరి కోత సమయంలో ముఖ్యంగా ఈ విత్తనోత్పత్తి విషయానికి వచ్చినట్లయితే కనుక మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనం హార్వెస్టర్స్ ద్వారా ముఖ్యంగా రైతులు హార్వెస్టర్స్ ద్వారా మనము ఇప్పుడు ముఖ్యంగా ఈ పొలాలని కోయడం జరుగుతుంది. అది పెద్ద మొత్తంలో వేసుకున్నప్పుడు అంటే ఎక్కువ విస్తీర్ణంలో వేసుకున్నప్పుడు హార్వెస్టర్స్ ద్వారా విత్తనోత్పత్తి చేసే హార్వెస్టర్స్ ద్వారా కోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా విత్తనోత్పత్తి తక్కువ విస్తీర్ణంలో చేసుకున్నట్లయితే కనుక చేతితో కూడా కోసుకొని మనం నూర్పిడి చేసుకొని శుభ్రపరుచుకున్నట్టయితే కనుక మనము నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. అలా కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో మనము ఈ విత్తనోత్పత్తి చేపట్టినట్టయితే కనుక హార్వెస్టర్స్ ద్వారా చేసుకున్నట్లయితే కనుక రైతులు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక ఆ హార్వెస్టర్స్లో ఉన్నటువంటి పరికరాలలో ముఖ్యంగా యంత్రాలలో అంటే వెల్వేటర్స్ కావచ్చు, ట్యాంక్లో కావచ్చు, అదేవిధంగా మిగతా పరికరాలు అందులో ఉన్నటువంటి పార్ట్స్లో కావచ్చు ఏం చేయాలంటే మొత్తం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నీటితో కానీ తర్వాత కంప్రెషర్తో కానీ హార్వెస్టర్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనము హార్వెస్టర్ స్టార్ట్ చేసిన తర్వాత మనం యంత్రం అంటే వరి కోత స్టార్ట్ చేసిన తర్వాత అందులో కనీసం ఒక సగం ట్యాంక్ వరకు మనము ఆ విత్తనాలు సేకరించి దాన్ని బల్క్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అలాంటి దానిని మనం విత్తనంగా తీసుకోవద్దండి. తర్వాత అట్లా 2-3 టైమ్స్ చేసుకుని ఆ తర్వాత మనం తీసుకున్నప్పుడు అది నాణ్యమైన విత్తనంగా మనం సేకరించుకొని తర్వాత మనం శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ విత్తనాన్ని మనము 12-13% అంటే 12-13% వరకు మనం తేమ ఉండేట్టు చూసుకొని ఆ తర్వాత నిల్వపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిల్వ ఉంచుకోవడానికి ఏం చేయాలంటే మనం మన గోనె సంచులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ విత్తనాన్ని నిల్వ చేసుకోవడానికి గాను గాలి వెలుతురు ధారాళంగా ఉన్నటువంటి గదులని మనము ఎంచుకొని నట్టితే కనుక మనకి మొలక శాతం అనేది విత్తనాలు తగ్గకుండా మన నాణ్యంగా విత్తనం అనేది ఉంటుందండి. ఓకే, అయితే విత్తన నిల్వలో జనరల్గా అయితే వేరే వేరే ప్లేసెస్లో ఇలా గాలి వెలుతురు తగిలేలాగా చూసుకోగలుగుతారు. గోడౌన్స్లో అయితే కొంచెం ఆ సమస్య రావచ్చు కదా, అప్పుడు ఎలా ఏ రకంగా జాగ్రత్తలు? గోడౌన్స్లో కూడా గాలి వెలుతురు ఉన్నట్టుగా అంటే మనకి విండోస్ కానీ ఉన్నట్టుగానే ఉన్నప్పుడే మనం అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ప్లేసుల్లోనే మనము ఈ విత్తనాన్ని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కనుక ముఖ్యంగా ఈ మొలక శాతం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే మనం ఇప్పటి వరకు సూటి వరి విత్తనోత్పత్తికి సంబంధించి మాట్లాడాము. ఇప్పుడు హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండేలా చూసుకోవాలి? ఓకే అండి, ఇప్పుడు హైబ్రిడ్ మనకి ఈ సూటి రకాల విత్తనోత్పత్తితో పోల్చుకున్నప్పుడు మనం హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి అనేది చాలా అంటే కొంతవరకు చాలా అంశాలలో భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి అనేది ముఖ్యంగా మన రాష్ట్రంలోని కరీంనగర్ తర్వాత వరంగల్ అనే మన డిస్ట్రిక్ట్స్లలో ఈ ఎక్కువ సీడ్ కంపెనీస్ అనేది ఇక్కడ విత్తనోత్పత్తి ఎక్కువగా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే కనుక ఈ కరీంనగర్ తర్వాత మన వరంగల్ డిస్ట్రిక్ట్స్లలో
ఈ రబీ అంటే యాసంగిలోనే మనం ఈ విత్తనోత్పత్తికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సూర్యరశ్మి అంటే మంచి సూర్యరశ్మి తర్వాత మంచి ఉష్ణోగ్రతలతో సహాయంతో ఇక్కడ ఏంటంటే మనము ఈ హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ప్రైవేట్ సీడ్ కంపెనీస్ కూడా ఈ వరంగల్ కరీంనగర్ జిల్లాలో ఈ హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి అనేది చేపట్టడం జరుగుతుందండి. వాతావరణ పరిస్థితులు ఏ రకంగా చూసుకోవాలి, ఏవి అనుకూలం? ముఖ్యంగా ఏంటంటే కనుక మనకి మంచి సూర్యరశ్మి, అధికంగా సూర్యరశ్మి ఉండాలి. తర్వాత తేమ శాతం తక్కువగా ఉండాలి. ఈ తేమ శాతం తక్కువగా ఉండి మంచి ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఏంటంటే పరాగరేణువులు అంటే మొగ రకం యొక్క పరాగరేణువులు అనేది ఆడ రకం యొక్క కీలగ్రం మీద పడినప్పుడు మనం ఎక్కువగా పడే అవకాశం ఉండడం వల్ల మంచి ఫలదీకరణ జరిగి అధిక అంటే సీడ్ సెట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఆడ రకం మీద. ఓకే, అయితే ఆడ మగ రకాలను ఏ సమయంలో విత్తుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఈ హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి మనము తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో చేపట్టడం జరుగుతుంది కనుక మనకి ముఖ్యంగా ఈ నవంబర్ 15 నుంచి డిసెంబర్ చివరి వారం వరకు మనము ఈ ఆడ మరియు మగ రకాల యొక్క విత్తనాలను మనం విత్తుకోవచ్చు నార్మల్లో. వాటి విత్తన మోతాదు ఎంతెంత ఉండాలి? ఈ ఆడ రకాలకు అయితే కనుక మనకి 6 కిలోల చొప్పున, అదేవిధంగా మగ రకాలకు అయితే కనుక మనకి 3 కిలోల చొప్పున ఈ విత్తనం అనేది అవసరం పడుతుందండి. ఓకే, ఇంకా వేర్పాటు దూరం అంటే ఏంటి, దాని ప్రయోజనం ఏంటి? ముఖ్యంగా ఈ వేర్పాటు దూరం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే మనం దీన్ని ఇంగ్లీష్లో అయితే కనుక ఐసోలేషన్ డిస్టెన్స్ అని అంటారు. అయితే మన ఆడ మరియు మగ రకాల యొక్క విత్తనోత్పత్తి మన 2 రకాలను మనము వాటి యొక్క పరాగరేణువులు మన ఆడ రకం యొక్క కిలోగ్రాం మీద పడ్డప్పుడు మనకు ఫలదీకరణ జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు వేరే రకం యొక్క అంటే మన విత్తనోత్పత్తి పొలం చుట్టూ వేరే రకాలు ఉన్నట్లయితే కనుక వాటి యొక్క పరాగరేణువులు వీటి హైబ్రిడ్ విత్తనోత్పత్తి క్షేత్రం మీద అంటే ఆడ రకం మీద పడినప్పుడు మనకి జన్యు స్వచ్ఛత అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందు గురించి కానీ మనం ఏర్పాటు దూరం అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ వేర్పాటు దూరం అనేది 3 రకాలుగా ఉంటుంది. మనము స్పేస్ ఐసోలేషన్ అంటాము. ఈ స్పేస్ ఐసోలేషన్ అంటే కనుక ముఖ్యంగా మనకి మనము హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి పొలం చుట్టూరుగా కనీసం వేరే రకాలు ఉన్నప్పుడు కనీసం 100 మీటర్ల దూరం ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని స్పేస్ ఐసోలేషన్ అంటాము, వేర్పాటు దూరం అంటాం. ఒకవేళ అది వీలు కాని పక్షంలో అయితే కనుక టైం ఐసోలేషన్ చేసుకోవచ్చు. టైం ఐసోలేషన్ అయితే కనుక మనం ముఖ్యంగా ఈ హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి చేసుకునే పొలము ఎప్పుడైతే విత్తుకోవడానికి తర్వాత వేరే రకాలు విత్తుకోవడానికి కనీసం 15 డేస్ అంటే 15 రోజులు అంటే వ్యత్యాసం ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఆ పూత సమన్వయం అనేది 2 కలవకుండా ఉండడం వల్ల మనము జన్యు స్వచ్ఛతని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా వీలు కాని పక్షంలో మనము బ్యారియర్ ఐసోలేషన్ అంటాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక మనం హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి పొలం చుట్టూరుగా 2 మీటర్ల ఎత్తు వరకు మనం ఏం చేయాలంటే ఈ బ్యారియర్స్ అంటే టార్పాలిన్ షీట్స్ కానీ అవి మనము వేసుకున్నప్పుడు మనం ఏంటంటే వేరే రకం యొక్క మన పుప్పటి రేణువులు అనేది వీటి మీద పడకుండా మనము జాగ్రత్త తీసుకొని మనం జన్యు స్వచ్ఛతని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి నారు పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనము సూటి రకాలకు అయితేనేమో మనం ఒకే రకం ఉంటుంది, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. అయితే హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తికి వచ్చినట్లయితే కనుక మనకి ముఖ్యంగా ఈ 2 రకాలు ఉంటాయి, ఆడ రకం మరియు మొగ రకం. ఈ ఆడ రకము తర్వాత మొగ రకాలను వేరువేరుగా మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది, వేరువేరుగా నార్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ ఆడ మరియు మొగ రకాలను విత్తుకున్న తర్వాత మనకి వాటి యొక్క పూత సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పూత సమన్వయం అంటే ఆ 2 ఒకటేసారి ఒకటేసారి ఫ్లవరింగ్ రావాల్సిన అవసరం ఉంటుంది, అంటే పూత ఒకటేసారి రావాలి. అలా అయినప్పుడే వాటి యొక్క పరాగరేణువులు అంటే మొగ రకం యొక్క పరాగరేణువులు ఆడ రకం యొక్క మన కీలగ్రం మీద పడి ఫలదీకరణ జరిగి మనకి సీడ్ సెట్ అనేది బాగా జరిగి హైబ్రిడ్ విత్తనం యొక్క దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అది ఒక టైంకి వచ్చేసి మళ్ళీ అంటే ఆడ రకం ఒక టైంకి వచ్చేసి మొగ రకం అనేది వేరే టైంకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి పూత సమన్వయం జరగక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ఏంటంటే కనుక ఒకటేసారి పూత సమన్వయం ఉండేట్టు ఆ 2 రకాలకు వచ్చేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిగానే ఏం చేయాలంటే కనుక మనము ఈ మొగ రకం యొక్క విత్తనాలను 3 దఫాలుగా అంటే 3 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా వాటిని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆడ రకం అయితే కనుక ఒకసారి విత్తుకుంటాము. ఆ విధంగా మనము ఈ ఆడ రకం విత్తుకున్న సమయము తర్వాత 2వ దఫా విత్తుకున్నటువంటి మొగ రకము వీటి కలిసేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 మనం అలా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ ఆడ మరియు మొగ రకం యొక్క పూత సమన్వయం అనేది బాగా ఉండి మనకి దిగుబడులు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే,
ఈ ఆడ మగ రకాలని నాటుకోవడంలో ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకున్నట్లుగా నార్మల్లో తీసుకున్నట్లయితే కనుక మనం వాటిని వేరువేరుగా మనము విత్తుకున్నట్లుగానే వీటిని కూడా ఏం చేయాలంటే కనుక మన ప్రధాన పొలంలో వాటి యొక్క లక్షణాలు బట్టి ఆడ మరియు మగ రకం యొక్క లక్షణాలు బట్టి మనము 6:2 అంటే 6 ఆడ వరుసలు తర్వాత 2 మగ వరుసలు కానీ లేదంటే కనుక 4 ఆడ వరుసలు 2 మగ వరుసలు లేదంటే మనం 8 ఆడ వరుసలు 2 మగ వరుసలు ఇలా అంటే వాటి యొక్క లక్షణాలు మనము అందుబాటులో వాటి యొక్క లక్షణాలు తీసుకొని వాటి యొక్క లక్షణాలు బట్టి మనము వాటిని నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని కానీ ముఖ్యంగా అయితే కనుక సాధారణంగా 6 ఆడ మొక్కలని అదేవిధంగా వరుసలలో అదేవిధంగా 2 మగ వరుసలో మనము ఎక్కువగా నాటుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే సాధారణ రైతుకి ఈ లక్షణాలని ఇవన్నీ పరిగణించి 8 లేకపోతే 6, 4గా ఇలా డివైడ్ చేసుకోవడం తెలుస్తుందా? ఖచ్చితంగా ఎవరైనా సంప్రదించి ముఖ్యంగా ఇవన్నీ ఏంటంటే కనుక ఈ ప్రైవేట్ సీడ్ కంపెనీస్ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతుంది. రైతులకి అరేంజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ గైడెన్స్ ఉంటుందండి అక్కడ. వాళ్ళ రైతులకి వాళ్ళ గైడెన్స్ ఉండడం వల్ల మనం ఎన్ని వరుసలలో ఆడ రకాలు వేసుకోవాలి, ఎన్ని వరుసలలో మగ రకాలు వేసుకోవాలి, తర్వాత వాటికి సంబంధించినటువంటి సమగ్ర యాజమాన్య సస్యరక్షణ చర్యలన్నిటి కూడా వాళ్ళకు ఆర్గనైజర్ వాళ్ళకి అందిస్తారండి. ఓకే, సూటి వరి విత్తనోత్పత్తిలో మనం బెరుకుల్ని ఏరువేత ఏ రకంగా చేయాలనేది విన్నాము. హైబ్రిడ్లో అయితే ఎలా చేయాలి? ఇంతకుముందు చెప్పినట్టుగానే మనము ఈ హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో కూడా మనం అలాగనే చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా సూటి రకాల వరి విత్తనోత్పత్తిలో ఎలా కేలీల ఏరువేత ఎలా చేస్తామో ఇందులో కూడా అలానే చేస్తాము. అయితే దీనికి గాను ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే దీనిలో కూడా దుబ్బు చేసే దశ, తర్వాత పూత దశ, అదేవిధంగా మన గింజ గట్టిపడే దశలు. ఈ 3 దశల్లో కూడా అసలు రకానికి భిన్నంగా ఉన్నటువంటి మొక్కలను మనము వీళ్ళతో సహా తీసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే కనుక ఒక్కొక్కసారి ఆడ వరుసల్లో కూడా మగ మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది, మగ మొక్కలలో ఆడ మొక్కలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మంచిగా అంటే చాలా జాగ్రత్తగా గుర్తించవలసిన అవసరం ఉంటుంది. అలా గుర్తించుకొని వాటి యొక్క లక్షణాలను గుర్తుపెట్టుకొని వాటిని గుర్తించి వాటిని తీసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ ఆడ మగ రకాల పూత సమయాన్ని ముందుగా ఎలా గుర్తించవచ్చు? పూత సమయాన్ని ముఖ్యంగా మన పూత సమన్వయానికి ఇంతకుముందు చెప్పినట్టుగా మనము వాటి యొక్క విత్తే సమయం కావచ్చు, తర్వాత నాటే సమయంలో వాటి యొక్క పూత సమన్వయం వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి పూత సమన్వయం ఉన్నప్పుడే మనకి మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి వాతావరణం ముఖ్యంగా యాసంగిలో ఇంతకుముందు చెప్పినట్టుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వాటి యొక్క డ్యూరేషన్ కాల పరిమితి పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా యాజమాన్య పద్ధతులను బట్టి కానీ తర్వాత తర్వాత ఎరువుల యాజమాన్యాన్ని బట్టి కానీ మనకి ఏమవుతుందంటే వాటి యొక్క కాల పరిమితి అనేది కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ముందు జాగ్రత్తగా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనం ఏంటంటే కనుక వాటి యొక్క కంకి యొక్క అభివృద్ధి దశలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి గాను ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన వేరుకి తర్వాత కాండానికి మధ్యలో ఉన్నటువంటి వాటిని కాండంను చీల్చాల్సిన అవసరం ఉంటుంది. మనం కాండం చీల్చినప్పుడు అంకురం దశలు చీల్చినప్పుడు వాటి యొక్క కంకి వృద్ధి దశలు మనకి కనిపిస్తూ ఉంటాయి అందులో. అంటే మనం చిరుపుట్ట దశ కంటే ముందు అంకురం దశలో అలాంటప్పుడు ఆ వృద్ధి దశలను దృష్టిలో పెట్టుకొని వాటిలో ఎటువంటి ఏమైనా వ్యత్యాసం ఉన్నప్పుడు అవి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ముఖ్యంగా ఏంటంటే కనుక అవి కరెక్ట్గా ఒకటే సమయానికి వృద్ధి చెందుతున్నాయా లేదా. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పూత సమయం అనేది ఒకటేసారి ఉండాలని చెప్పాను కదా. ఏంటంటే మనం ఆడ రకము మగ రకము యొక్క పూత సమయం ఒకే రకంగా ఉండాలంటే వాటిలో ఉన్నటువంటి కంకి వృద్ధి దశలు అనేది సమానంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా వ్యత్యాసం ఉన్నట్లయితే కనుక మనం ఏం చేయాలంటే కొన్ని సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. దానికి గాను ఏం చేయాలంటే మనకి ఒకవేళ ఈ ఆడ మరియు మగ రకాలు ఒకవేళ పూత సమయం అనేది లేటుగా మనకి ముందుగా వచ్చే అవకాశం ఉన్నట్లయితే కనుక వాటిని లేటుగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేటుగా చేసుకోవడానికి మనము యూరియా ద్రావణాన్ని పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మన ఆడ లేదా మగ రకం యొక్క వాటిని మనము కొంచెం ముందుగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడితే కనుక మనం ఫాస్ఫేట్ ద్రావణాన్ని పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ పోటాకుని కత్తిరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ముఖ్యంగా మనకి ఇప్పుడు రకాల యొక్క మన ఆడ కానీ మగ రకాల యొక్క లక్షణాలు బట్టి అంటే ముఖ్యంగా కొన్ని రకాలకి పోటాకు అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ పొడవు ఉండి వెడల్పు ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలకైతే కనుక తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మనకి పరాగ రేణువులు అనేటి అంటే మగ రకం నుండి
మనకి పరాగ రేణువులు స్వేచ్ఛగా కదలడానికి మనకి ఈ పోటాకును కత్తిరించడం వల్ల, అంటే పోటాకు అనేది అంటే మామూలుగా పోటాకులోనే ఈ కంకి అనేది వృద్ధి చెందుతుంది, కంకి అనేది ఉంటుంది. అందువల్ల ఈ పోటాకుని కత్తిరించడం వల్ల కంకిలో ఉన్నటువంటి పరాగ రేణువులు మంచిగా స్వేచ్ఛగా కదలడానికి మనకి సహాయపడతాయండి. అలా చేసుకున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి పరాగ రేణువులు మన ఆడరకం యొక్క కీలగ్రం మీద పడి మనకి ఫలదీకరణ జరిగి సీడ్ సెట్ అనేది మంచిగా ఉండి మనకి మంచి విత్తన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గాను ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ 2/3 కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పోటాకు అనేది. అయితే కొన్ని ఆడ రకాలలో మనకి సన్నగా అంటే చిన్నగా ఉన్నప్పుడు, అంటే పోటాకు అనేది చిన్నగా ఉన్నప్పుడు మనకి ఈ పోటాకు అనేది కత్తిరించాల్సిన అవసరం ఏర్పడదు. ఓకే, అయితే ఈ హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో జిబ్రెల్లిక్ యాసిడ్ ప్రాముఖ్యత ఏంటి? ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది. ఎందుకంటే మనకి హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో ముఖ్యంగా ఈ హైబ్రిడ్ మనకి ఆడ రకాలు కొన్ని మనకి పోటాకు నుంచి బయటికి రావడానికి కానీ, తర్వాత పూత సమయం అనేది పెరగడానికి కానీ, లేదంటే కనుక మనకి కీలాగ్రము అనేది అంటే మన పువ్వు నుండి కీలాగ్రం అనేది బయటికి రావడానికి కానీ ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. దీనికి కానీ ముఖ్యంగా ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ అనేది ఎప్పుడంటే ముఖ్యంగా మనకి ఎప్పుడు పిచికారి చేసుకోవాలంటే మన పూత సమయం, అంటే 5 నుంచి మన ప్రధాన పొలంలో, అంటే హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి ప్రధాన పొలంలో 5 నుంచి 10% మనకి కంకులు బయటకు వచ్చినప్పుడు కానీ, బయటకు వచ్చినప్పుడు ఒకసారి అంటే 12 గ్రాముల చొప్పున, అదేవిధంగా రెండవసారి మన 30 నుంచి 35% మన ఈ కంకులు బయటకు వచ్చినప్పుడు 8 గ్రాముల చొప్పున ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ అనేది మనం పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యంగా గుర్తు ఇలా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ అనేది మనకి నీటిలో కరగదు, అందువల్ల దీన్ని ఆల్కహాల్లో కరిగించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి గాను మనం 25 మిల్లీలీటర్ల ఈ మనము ఈ 25 మిల్లీలీటర్ల 70% ఈథైల్ ఆల్కహాల్కి మనము దీన్ని కరిగించేసేసి ఆ ద్రావణాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఈ ద్రావణాన్ని 15 లీటర్ల ట్యాంక్కి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే కనుక మనకి ఆడ రకం యొక్క పుప్పొడి అనే మన ఆడ రకంలో మన బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ కీలాగ్రం నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుందండి. ఓకే, అయితే ఈ పరపరాగ సంపర్కం పెంపొందించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి? ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ పరపరాగ సంపర్కము అంటే ఈ అనుబంధ చర్యలు అండి. మనము ఇలా చేసుకున్నా కూడా మనకి ఇది మన వరి అనేది స్వపరాగ సంపర్కం జరుపుకునే మొక్క కావున ఖచ్చితంగా వాటి యొక్క పరాగ రేణువులు మనకి స్వేచ్ఛగా కదిలి మనకి కీలగ్రం మీద పడడానికి కానీ ముఖ్యంగా కొన్ని చర్యలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తాడుతో లాగడం వల్ల, అంటే మనకి ఇప్పుడు ఈ 6 ఆడ వరుసలు తర్వాత 2 మగ వరుసలు ఉన్నప్పుడు వాటిని మనకి ఏంటంటే పూత సమయంలో అంటే 20 నుంచి 30% వరకు పూత సమయం వచ్చినప్పుడు వాటిని తాడుతో లాగడం వల్ల కానీ, లేదంటే కనుక మనము ఆ జంట వరుసలను మగ జంట వరుసలను మనము కట్టెతో మనము అటు ఇటు కదిలించడం వల్ల పరాగ రేణువులు అనేది స్వేచ్ఛగా మనకి కదిలి ఏమవుతుందంటే మనకి ఆడ వరుసలో ఉన్నటువంటి ఆ మొక్కల మీద ఆ కీలగ్రం మీద పడి మనకి ఏంటంటే ఈ సీడ్ సెట్ అనేది జరిగి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఆడ మగ రకాలను ఈ కోసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనకి ఈ ఆడ తర్వాత మగ రకాలు మనకి అంటే పంట కోత సమయం అంటే అవి మెచ్యూరిటీ దశకు వచ్చిన తర్వాత అంటే పంట కోత సమయంకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక ముందుగా మగ వరుసలని మనం కోసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా మగ వరుసలను కోసేసుకున్న తర్వాత ఆడ వరుసలని కూడా మనం చూసుకోవాలి. అందులో ఆడ వరుసలో ఏమైనా మగ మొక్కలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాల్సిన ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన జన్యు స్వచ్ఛతని మనం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మనము ఈ అనుబంధ చర్యలు తర్వాత మనం పరపరాగ సంపర్కం జరుపుకున్న మొక్కల తర్వాత మనము ఏదైతే మనము ఆడ రకాల మీద ఉన్నటువంటి సీడ్ సెట్ ఏదైతే అవుతుందో అది మనము హైబ్రిడ్ విత్తనంగా మనము సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే హైబ్రిడ్ వరి అన్నట్టు హైబ్రిడ్ విత్తనం. అది ఆ హైబ్రిడ్ విత్తనాన్ని మనము తర్వాత మనము హార్వెస్టర్స్తో కానీ మనము చేతితో కానీ కోసుకొని వాటిని మనము 12 నుంచి 13% వరకు తేమ శాతం వచ్చే వరకు మనము శుభ్రపరచుకొని ఎండబెట్టుకొని శుభ్రపరచుకొని వాటిని విత్తన నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం ఏంటంటే హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో మనం ఎటువంటి మెలకువలు పాటించినట్లయితే కనుక మనకి రైతులకి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుందండి. అయితే కొన్ని పొలాలు చూసినట్లయితే స్లాంట్గా ఉంటాయి కదా, అంటే పైనుంచి కొంచెం ఎత్తు ఉండి కింద వరకు ఉండే
నీటిని కూడా వేరే రకంగా యాజమాన్యం అది చేపడతారు. అలాంటి స్థలాల్లో ఈ హైబ్రిడ్ వరి కనుక నాటితే ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ముఖ్యంగా అలాంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా అలాంటి పరిస్థితులు మన కరీంనగర్ వరంగల్ డిస్ట్రిక్ట్స్లో అలాంటి స్లాంట్గా ఉండే పరిస్థితులు ఏమి లేవండి. ఓకే. మనకి ఏంటంటే సమాంతరంగానే ఉన్నాయి, చాలా నీళ్ళు చదునుగా ఉన్నాయి కాబట్టి అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రైవేట్ సీడ్ కంపెనీస్ అన్ని కూడా ప్రైవేట్ హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి ముఖ్యంగా మన కరీంనగర్ కానీ వరంగల్ పరిసర ప్రాంతాల్లోనే మనం చేపట్టడం వల్ల మనకి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సూర్యరశ్మి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, మంచి పగటి ఉష్ణోగ్రతలు, తర్వాత తక్కువ తేమ ఉండడం వల్ల మంచి హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి జరిగి మనకి మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. తక్కువ తేమ శాతం ఉండడం వల్ల కూడా గింజ యొక్క రంగు అనేది మారదండి. గింజ యొక్క రంగు అనేది నల్లగా మారడం అలాంటివి ఏమి ఉండకుండా మనకు మంచి నాణ్యమైన హైబ్రిడ్ అనే వరి విత్తనం అనేది మనకి అక్కడ పొందుకోవచ్చు. ఓకే. సాధారణంగా ఏ సమయంలో ఇలా నల్లగా మారే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా మనకి నల్లగా మారడానికి ముఖ్యంగా గాలిలో తేమ అండి. తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు కానీ వర్షాలు పడినప్పుడు కానీ మనకి అంటే ఆరబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లేకపోవడం వల్ల కూడా మనకి గింజ అనేది నల్లబడే అవకాశం ఉండి మనకి మార్కెట్ అనేది దానికి ఉండకపోవచ్చు. సూటి రకాలకైతే కనుక సూటి రకాలకు కూడా అంతేనండి. మనకేంటంటే మనకి ఆ గింజ అనేది మచ్చలు ఉండడము, తర్వాత మచ్చలు ఏర్పడము, తర్వాత సరిగ్గా మనకి తేమ శాతం ఉండకపోవడం ఇలాంటప్పుడు కూడా మనకి మార్కెట్ ప్రాముఖ్యత అనేది తగ్గుతుంది. అదేవిధంగా అందువల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్లనే మన ప్రైవేట్ సీడ్ కంపెనీస్ అన్నీ కూడా సూటి రకాల విత్తన ఉత్పత్తి కావచ్చు, తర్వాత హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి కావచ్చు, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వరంగల్ కానీ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో మనకి ముఖ్యంగా ఎక్కువగా చేపట్టడం జరుగుతుందండి. ఓకే. ఒకసారి వీటన్నిటిని కూడా స్టోర్ చేసిన తర్వాత కూడా ఇలా నల్లగా మారితే శుద్ధి చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఆ తర్వాత మళ్ళీ? అంటే మనము శుద్ధి చేసుకోవడం అంటే మనము విత్తన శుద్ధి అనేది ముందుగా రైతులకు చేరిన తర్వాతనే మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా విత్తన శుద్ధి అనేది మనము మెటనార్మల్కైతే కనుక 1 కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బన్డైజం 3 గ్రాముల కార్బన్డైజం కలిపినటువంటి కలిపేసేసి వాటిని తడితో ఆరబెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే దంపనార్మల్కైతే కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున 1 కిలో విత్తనానికి 1 గ్రామ్ చొప్పున మనము కార్బన్డైజం కలిపిన విత్తనాన్ని మనం నానబెట్టుకొని ఆ తర్వాత 24 గంటలు నానబెట్టుకొని తర్వాత మండ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అయితే ప్రత్యేకించి ఈ నెలలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో కానీ సూటి వరి విత్తనోత్పత్తిలో కానీ ఈ నెలలో ఏమన్నా ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరమా? ముఖ్యంగా ఇప్పుడు చలి తీవ్రత అనేది ఉంది కాబట్టి మనకి రాత్రి ఉష్ణోగ్రతలు అనేది 12 నుంచి 15 డిగ్రీ సెల్సియస్ వరకు అక్కడక్కడ నమోదు అవుతున్నందున మనకి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ చాలా వరకు నారుమడి దశలోనే ఉన్నాయండి. చాలా వరకు ఇంతకుముందు నారుమడి దశలోనే ఉన్నాయి. అందువల్ల నారుమడి దశలో ఉన్నాయి కాబట్టి మనకి ముఖ్యంగా ఇప్పుడు నారుమడి యాజమాన్యాన్ని తీసుకున్నట్లయితే కనుక చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు నారుమళ్ళు తయారు చేసుకునే రైతులకి ముఖ్యంగా ఏంటంటే 1 ఎకరాకి సరిపడే నారుమడికి 2 నుంచి 3 కిలోల నత్రజని అంటే యూరియా అదేవిధంగా 3 నుంచి 4 కిలోల పొటాష్ అదేవిధంగా భాస్వరాన్ని ఇప్పుడు రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నారుమల్లో చలి తీవ్రతను తగ్గించుకోవడానికి భాస్వరాన్ని రెట్టింపు చేసుకుంటే నారుమల్లో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల మనకి నారుమల్లో మంచి ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి నారుమడి చుట్టూ కూడా 4 దిక్కుల మనము ఇనుప చువ్వలు అమర్చుకొని మనము టార్పలిన్ షీట్స్ని కనుక అమర్చుకొని సాయంత్రం పూట అమర్చుకొని పొద్దున పూట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పొద్దున కూడా ప్రతిరోజు ఉదయం కూడా నార్మల్లో మనం ఫ్రెష్ వాటర్ అంటే మంచి వాటర్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఈ చలి తీవ్రత నుంచి తప్పించుకొని నారు అనేది ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ప్రస్తుతం రైతులు ఈ సూటి వరి రకాలని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారా? హైబ్రిడ్ రకాలని వృద్ధి చేయడానికి మొగ్గు చూపుతున్నారా? ముఖ్యంగా అంటే ఇప్పుడు కొంతమంది రైతులు చాలా మంది రైతులు కూడా సూటి రకాలు వేసుకుంటారు. తర్వాత హైబ్రిడ్ వేరే విత్తనోత్పత్తి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి, అంటే అక్కడ ఆర్గనైజ్ రావాలి వాళ్ళు అంటే వాళ్ళకి ఉన్నటువంటి అగ్రిమెంట్ని బట్టి కూడా ఇవన్నీ డిసైడ్ అవుతాయండి. అక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్ అంటే వాళ్ళకి ఎంత ఇస్తారు, 1 క్వింటాకి ఎంత, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తారు అనే దాని మీద కూడా ఇది అనేది వాళ్ళకి డిసైడ్ అవుతుందండి.
ఓకే. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నారుమడి దశలో కొంతమంది నార్లు పోసుకోవడం జరుగుతుంది, అదేవిధంగా కొంతమంది నాటు వేసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నాట్లు వేసుకునే రైతులకైతే కనుక సూటి రకాల విషయానికి వచ్చినట్లయితే కనుక అంటే విత్తనోత్పత్తి కాకుండా మామూలుగా సాధారణ పద్ధతిలో అయితే కనుక ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రకాలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా దొడ్డగింజ రకాలైనటువంటి KNM 118, తర్వాత JGL 22423 అనే రకాలని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో. సూటి రకాల విత్తనోత్పత్తి అని కాకుండా మామూలు సాధారణ పద్ధతిలో అయితే కనుక అంటే దీనికి గాను ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రస్తుతము మన వర్షాకాలంలో పండించిన పంటను వెంటనే పండించుకోవాలనుకుంటే కనుక వాటికి KNM 118, అదేవిధంగా MT 1010, JGL 22423 అనే రకాలకి నిద్రావస్థ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ నిద్రావస్థను తొలగించుకోవడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా 1 లీటర్ నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢనత్రిక ఆమ్లాన్ని మనము నానబెట్టుకుంటప్పుడు వేసుకుని ఆ తర్వాత మండగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనము నాటు వేసే సమయంలో వచ్చినట్లయితే కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా నాటు కంటే ముందుగా 15 రోజుల ముందుగానే దమ్ము చేసుకుని ఆ తర్వాత చదును చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రాక్టర్ లెవెలర్తో కానీ అదేవిధంగా కట్టె జంపుతో కానీ లెవెలర్తో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రబీ అంటే యాసంగి సాగుకి ఈ స్వల్పకాలిక రకాలైనటువంటి KNM 118, JGL 22423 అనే రకాలని సాగు చేసుకుంటున్నారు కాబట్టి వాటిని ఒక చదరపు మీటర్కి 66 కుదులు ఉండేట్టు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కనుక యాసంగిలో ఈ సుడిదోమ సమస్య అనేది మనకి మార్చి మరియు ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంటుంది కనుక నాటు వేసుకున్న తర్వాత ప్రతి 2 మీటర్లకి 30 సెంటీమీటర్ల చొప్పున ఖాళీ బాటలు తీసుకోవడం వల్ల గాలి వెలుతురు అనేది మనకి దారుణంగా వచ్చేసి చీడపీడల ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము నాటు వేసే సమయంలో మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ రబీ యాసంగిలో మనకి ఈ మన మొగి పురుగు సమస్య కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ మొగి పురుగు సమస్యకు ఇంతకుముందు చెప్పినట్టుగా నారుమడి దశలోనే మనం నారు తీసే వారం రోజుల ముందర 1 ఎకరానికి సరిపడే నారుమడికి మనం ఒక 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలు వేసుకుని అంటే బురద పదంలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసుకున్నప్పుడు మనము ఈ నారుమల్లోనే మనము మన సమర్థవంతంగా ఈ మొగి పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ప్రధాన పొలంలో నాటు వేసిన 15 రోజుల తర్వాత 1 ఎకరానికి మనం 10 కిలోల చొప్పున కార్బోఫిరాన్ 3G గుళికలు వేసుకోవచ్చు మొగి పురుగు నివారణకి. అదేవిధంగా చిరుపొట్ట దశలో అయితే కనుక మనకి ఈ 4 కిలోల క్లోరాంత్రినిప్రోల్ గుళికలు కానీ లేదంటే కనుక 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు కానీ మనం బురద పదంలో వేసుకున్నట్లయితే కనుక మనం ఈ మొగి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే అండి. శ్రీధర్ గారు ధన్యవాదాలండి. రైతులకు ఉపయోగపడే చాలా విషయాలన్నింటినీ కూడా చక్కగా వివరించారు. ఇది ఇవాల్టి రైతు మిత్ర కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.